చెప్పు. మైసెల్ఫ్ కావేరి. ఇంతకుముందు ఎంజేపీ కాలేజ్లో చదువుకున్నా. అక్కడ యాదవ్ సార్ ప్రోత్సాహం వల్ల ఇక్కడ ఇంత స్టేజ్కి రావాల్సి వచ్చింది. నేషనల్స్ కూడా ఆడుకున్నా కర్ణాటకలో. ఫస్ట్ నేను చిన్నగా గేమ్స్ నార్మల్గా డిస్టిక్ లెవెల్ అట్లా ఆడుకుంటుండే. యాదవ్ సార్ చూసిండు, నాగర్ కర్నూలు అసోసియేషన్ వల్ల స్టేట్స్ ఆడుకున్నా. దాని తర్వాత కబడ్డీ నేషనల్స్ కూడా ఆడుకున్నా కర్ణాటకలో. అక్కడ మా ప్రయత్నం మేము చేసినాము. మేబీ మళ్ళీ చాయిస్ వస్తే ఖచ్చితంగా ప్లేస్ తీసుకొస్తాము అనేసి. హ్యాపీగా ఉంది నేషనల్స్ కి వెళ్ళినాక. గేమ్ అంటే ఏదో ఆడి రావడం కాదు, దాంట్లో మనకు చాలా నేర్పిస్తుంది గేమ్. డిసిప్లిన్ కానీ, ఇంకా పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, ఏదైనా సరే ఏదైనా నేను నేర్చుకున్నా ఎక్కువ అంటే అది నా గేమ్ వల్లనే. నాకు ఉన్న జూనియర్స్ వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తా అంటే, హార్డ్ వర్క్ చేస్తే మనం ఎప్పుడైనా ఫెయిల్ అవుతాం ఖచ్చితంగా. ఫెయిల్ అయ్యకుండా వస్తేనే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన ముందు ఉంటుంది. సో ఫెయిల్యూర్కి ఏం బాధపడకండి, సక్సెస్ కోసం వెయిట్ చేయండి అంతే. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది, దానికోసం వెయిట్ చేయాలి. ఫిజికల్ ఫిట్నెస్, హెల్తీగా ఉంటాము, ఏది ఇల్నెస్ గా ఉంటాము, మనం చాలా స్ట్రాంగ్ ఉంటాము. మన పక్క వారిని కూడా ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంచాలనుకుంటాం. పాజిటివిటీ ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాం ప్రతి దాంట్లో. నేషనల్ స్పోర్ట్స్ డే, హ్యాపీ నేషనల్ స్పోర్ట్స్ డే టు ఆల్. ధ్యాన్ చంద్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్ గా స్పోర్ట్స్ డేని కండక్ట్ చేసిరు. సార్ మనకి 6 వరల్డ్ మెడల్స్ తెచ్చిండు, గోల్డ్ మెడల్స్. ఈజ్ ప్రౌడ్. ఆయనని సోల్జర్ అని కూడా అంటారు, ఇండియాకి సోల్జర్ అని కూడా అంటారు.